హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వర్షాకాలంలో అందరికీ ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీలు అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. దీనికోసం పచ్చిమిర్చి అనేవి కొంచెం లడ్డుగా అనేవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీట్గా కడిగి ఇది మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా పచ్చిమిర్చికి స్ట్రైట్గా ఒక ఘాటు అనేది పెట్టుకొని ఇలా దాని లోపల ఉన్న గింజలు అనేవి ఇట్లా రిమూవ్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల మనకు మిరపకాయ తినేటప్పుడు కొంచెం ఘాటు అనేది లేకుండా ఉంటుంది. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇట్లా నీట్గా గింజలు లేకుండా రిమూవ్ చేసేయాలి. ఇలా మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తొడిమ లేకున్నా పర్లేదు, మనకు ఈజీగా మిర్చి అనేది వేసుకోవచ్చు. దీంట్లోకి మధ్యలో కొంచెం ఉప్పు అనేది రాస్తున్నా నేను. ఇలా ఉప్పు రాయడం వల్ల మనకు మిరపకాయ తినేటప్పుడు ఘాటు అనేది లేకుండా మంచిగా ఉంటుంది. చాలామంది చింతపండు, బంగాళదుంప అవన్నీ రాస్తూ ఉంటారు. అవి ఏం రాయకపోయినా పర్లేదు. ఇది ఇట్లా ఉప్పు రాసి పక్కన పెడదాం. ఇప్పుడు మనం పిండి జల్లించుకోవడం కోసం ప్లేట్ అయినా పర్లేదు, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ఇట్లా పిండిని అనేది నీట్గా జల్లించుకోవాలి. ఈ పిండి మనం ఎక్కడ కొనుక్కొచ్చినా సరే కంపల్సరీ ఇట్లా పిండిని అనేది జల్లించుకోవాలి. చూసారా వేస్టేజ్ అనేది ఎలా వచ్చిందో తీసి పక్కన పెట్టేద్దాం. ఇట్లా చేయడం వల్ల నీట్గా ఉంటుంది పిండి. ఇప్పుడు జల్లించిన పిండిని ఇలా కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకొని ఇందులోకి పిండి అనేది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం వాము అనేది యాడ్ చేస్తున్నా. చూసారా నేను పావు కిలో పిండికి అంత వాము తీసుకున్నా. కొంచెం ఉప్పు అనేది కూడా యాడ్ చేసిన. ఇందులోకి కొంచెం వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాం. ఇవి వాటర్ పోయే ముందుకి ఒకసారి మొత్తం నీట్గా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు, మొత్తం వాటర్ అనేది ఒకసారి యాడ్ చేస్తారు. అలా చేయకుండా ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా పిండి మెత్తగా కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ అనేది ఉంటే విస్క్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్పూన్తో కలిపేస్తున్నాను. ఇలా ఇంత సాఫ్ట్గా వస్తే సరిపోతుంది. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఇలా ఒక పెద్ద గ్లాస్ తీసుకొని దీంట్లోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి అనేది ఉంది కదా, అది మొత్తం ఇందులోకి యాడ్ చేస్తున్నాం. ఇలా కొంచెం పై వరకు నింపితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ పోసిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి తీసుకొని ఇలా గ్లాస్లో డిప్ చేసుకోవాలి. ఇలా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది డిప్ చేయడానికి గ్లాస్లో అయితే. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మిర్చిలు అనేవి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. నేను స్టవ్ అనేది సిమ్లో పెట్టా కాబట్టి మనకు వేయగానే అంత బబుల్స్ రాలేదు. వేసిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇట్లా పచ్చిమిర్చి అనేది ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల బయట అంతా మొత్తం రెడ్గా అయిపోయి మాడిపోయి లోపల పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి మీడియంలో పెట్టుకొని మాత్రమే ఇట్లా మిరపకాయ బజ్జీలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇవిని మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఫ్రై అయినట్టు మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఆయిల్లో బబుల్స్ రావడం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా పట్టుకొని మనం డైరెక్ట్గా ప్లేట్లో అనేది యాడ్ చేసుకోవచ్చు. టిష్యూ వేయకపోయినా పర్లేదు. చూసారా ఆయిల్ కొంచెం కూడా రాలేదు. సేమ్ ప్రాసెస్లోనే మిగిలిన పిండి మిర్చీలు అనేవి ఉన్నాయి కదా, అవి 2 కలిపి యాడ్ చేసుకుంటూ ఇలా నూనెలో అనేది యాడ్ చేయాలి. సేమ్ ప్రాసెస్లోనే ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇట్లా నేను పావు కిలో పిండి అనేది తీసుకున్నా. నాకు చాలా మిర్చీలు అనేవి వచ్చినాయి. చూసారా ఎంత బాగున్నాయో. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు చాలా బాగా మిర్చీలు అనేవి వస్తాయి. లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మిర్చీలను ఫ్రై చేసుకోవడం వల్ల. చూసారా ఎంత మంచిగా ఆయిల్ లేకుండా వచ్చేసినాయి. చూసారా మీకు ఆయిల్ కూడా కనిపిస్తలేదు మిర్చీలకి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.